విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఇది ఎకానమీ బేసిక్స్ 19th మాడ్యూల్. దాదాపు 3 నెలల క్రితం ప్రతి గురువారం శుక్రవారాల్లో ఎకానమీ బేసిక్స్ మాడ్యూల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటిది 19వ మాడ్యూల్, రేపు 20th మాడ్యూల్. ఈ 20 మాడ్యూల్స్తో నేను ఈ సిరీస్ని క్లోజ్ చేస్తున్నాను. 3 నెలల క్రితం వారానికి 2 మాడ్యూల్స్ చొప్పున ఈ సిరీస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, బేసిక్స్ తెలియకపోవటం వలన, ఎకానమీలో బేసిక్స్ తెలియకపోవటం వలన కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడానికి కొంతమంది స్టూడెంట్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం ఫండమెంటల్స్, చిన్న చిన్న విషయాలు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏ న్యూస్ పేపర్ చదివినా, లేకపోతే నేను చెప్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ కానీ ఈజీగా ఫాలో అవుతారు అన్నటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. 20వ మాడ్యూల్ అంటే ఈ శుక్రవారంతో ఈ సిరీస్ని ముగిస్తున్నాను. ఎకానమీ బేసిక్స్ 20th మాడ్యూల్ చివరిది రేపు ప్రజెంట్ చేయటం జరుగుతుంది. ఇక ఈ 20 మాడ్యూల్స్ కూడా ఎవరైనా సరే కొత్త స్టూడెంట్స్ ఉంటే, ఎకానమీ విషయాలు, బేసిక్స్, ఫండమెంటల్స్ తెలియకపోతే తప్పకుండా ఈ 20 మాడ్యూల్స్ చూడండి. సెపరేట్ ప్లేలిస్ట్లో ఉంచటం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 20 మాడ్యూల్స్తో పాటుగా నేను ఎకనామిక్ సర్వే, యూనియన్ బడ్జెట్ చెప్పేటప్పుడు కూడా చాలా చిన్న చిన్న విషయాల్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాకుండా రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్లో కూడా ఎకానమీకి సంబంధించిన విషయాలు ప్రస్తావనకి వచ్చినప్పుడు చాలా డీటెయిల్గా సింపుల్ ఎగ్జాంపుల్స్తో మీకు చెప్పడం జరిగింది. కాబట్టి రెగ్యులర్గా నేను చెప్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. ఎవరికైనా సరే ఫండమెంటల్స్, బేసిక్స్ బొత్తిగా లేకపోతే ఈ 20 మాడ్యూల్స్ చూడండి. ఇక వచ్చే సోమవారం నుంచి ఏం చేయబోతున్నానంటే, సోమవారం నుంచి శుక్రవారం దాకా రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ మీద 10 ఫాస్ట్ ట్రాక్ క్వశ్చన్స్ అడుగుతూ సమాధానాలు చెప్తాను క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో. ప్రతిరోజు మాడ్యూల్ 15 నుంచి 20 నిమిషాల సేపు ఉంటుంది. ఇంతకుముందు కూడా 3 నెలల క్రితం 5 రోజులు కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ చేశాను. ఇక ఈ గురువారం, శుక్రవారం ఈ ఎకానమీ బేసిక్స్ ప్రజెంట్ చేయాల్సి రావటంతో ఇంతకుముందు వారానికి 3 రోజులు మాత్రమే కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రజెంట్ చేశాను. ఇక యథావిధిగా వచ్చే సోమవారం నుంచి కరెంట్ అఫైర్స్ మీద ఫాస్ట్ ట్రాక్ క్వశ్చన్స్ రూపంలో మీకు సోమవారం నాడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన 10 క్వశ్చన్స్, మంగళవారాల్లో ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి 10 క్వశ్చన్స్, బుధవారాల్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించి, గురువారాల్లో ఇండియన్ పాలిటీకి సంబంధించి, శుక్రవారాల్లో మ్యాప్స్, అలాగే మిస్సిలేనియస్ ఇష్యూస్. వచ్చే సోమవారం నుంచి అంటే ఆగస్టు 12వ తేదీ నుంచి ఇవి యథావిధిగా కొనసాగుతాయి. ఇక ఈ ఎకానమీ బేసిక్స్ రేపటితో ముగుస్తుంది. తర్వాత యూనియన్ బడ్జెట్ 5 మాడ్యూల్స్, ఎకానమిక్ సర్వే 5 మాడ్యూల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ రెండింటిని క్లబ్ చేసి 60 కీ వర్డ్స్ మీద కూడా ఒక స్పెషల్ మాడ్యూల్ ప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎకానమీ రిలేటెడ్ వర్డ్ ఏదైనా వస్తే సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్గా అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక ఈ 19వ 20 మాడ్యూల్స్లో నేను ఏం చేస్తున్నానంటే, తరచుగా మీకు న్యూస్ పేపర్స్లో కనిపించేటువంటి టెర్మినాలజీ తీసుకున్నాను ఎకానమీకి సంబంధించి. సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఒక్కొక్క దానికి 1 నిమిషం సమయం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెంట్ సీకింగ్, క్రోనీ క్యాపిటలిజం, ఈ 2 పదాలు కూడా మీరు వినే ఉంటారు. పూర్తి క్లారిటీ నేను ఇప్పుడు ఇస్తాను. ఒకటి, రెంట్ సీకింగ్ అంటే ఏంటంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 100 crores టర్న్ ఓవర్ ఉంది ఒక కంపెనీకి. 100 crores టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ సంవత్సరానికి 100 crores టర్న్ ఓవర్. సంవత్సరం తిరిగి వచ్చేసరికి 10 crores ప్రాఫిట్ వస్తుంది. నార్మలే కదా 10% ప్రాఫిట్ రావడం. 100 crores టర్న్ ఓవర్, 10 crores ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ ఆ కంపెనీ టర్న్ ఓవర్ 200 crores పెంచుకుంది అనుకుందాం. 200 crores పెంచుకుంది. అప్పుడు దాని లాభం 20 కోట్లకు వెళ్ళొచ్చు కదా. 20 రావచ్చు, 22 రావచ్చు, 23 రావచ్చు. ఎందుకంటే ప్రొడక్షన్ పెరిగే కొద్దీ పర్ యూనిట్ కాస్ట్ తగ్గుతుంది. దీన్నే మనం ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటాం.
సో 100 crores-కి 10 కోట్ల లాభం వస్తే 200 కోట్లకి 20 కోట్ల లాభం రావటం అది సహజమైందే. కానీ కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే గవర్నమెంట్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంటారు, గవర్నమెంట్లో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళతో ఒక రిలేషన్, అన్హోలీ నెక్సస్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతోటి మీరు ఈ సబ్సిడీస్ ఇవ్వండి, లేకపోతే మీరు ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి, లేకపోతే పలానా ముడి సరుకు అంటే పలానా రా మెటీరియల్ మీద మీరు ట్యాక్స్ తీసేయండి, ఇట్లా 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 రకరకాలుగా ప్రయత్నాలు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ డెసిషన్స్ వాళ్ళకి అనుకూలంగా వచ్చేటట్టు చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, 100 crores టర్న్ ఓవర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి 20 crores ప్రాఫిట్ వస్తుంది. దీన్ని రెంట్ సీకింగ్ అంటాం. అర్థమైంది కదా. 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి 10 కోట్ల లాభం వస్తే 200 కోట్లకి టర్న్ ఓవర్ పెరిగితే లాభం 20 కోట్లు అవుతుంది. అది సహజం. కానీ దేశంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ కానీ వాటి ఉత్పత్తిని పెంచకుండా ప్రభుత్వ అఫీషియల్స్ని, రాజకీయ నాయకుల్ని పట్టుకొని కొన్ని డెసిషన్స్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని 100 కోట్ల టర్న్ ఓవర్ తోటే 20 కోట్ల లాభం వచ్చే విధంగా చేసుకుంటే అది రెంట్ సీకింగ్. రెండోది క్రోనీ క్యాపిటలిజం. మినిస్టర్ గారి బావమరిదికి కాంట్రాక్ట్లు, ఐఏఎస్ ఆఫీసర్ తోడల్లుడికి వియ్యంకుడికి కాంట్రాక్ట్లు, ఇట్లా ఒక అన్హోలీ నెక్సస్ ఉంటుందన్నమాట. ఎవరికి? బ్యూరోక్రాట్స్కి కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, కాంట్రాక్టర్స్కి కావచ్చు. ఇలాంటి నెక్సస్ని క్రోనీ క్యాపిటలిజం అంటారు. అంటే ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక రాజకీయ ప్రముఖుడు కానీ, ఒక బ్యూరోక్రాట్ కానీ వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళకి, వాళ్ళ అనుయాయులకి కాంట్రాక్ట్స్ ఇస్తే దానికి అనుగుణంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ని మార్చేస్తే ఇలాంటిదంతా క్రోనీ క్యాపిటలిజం అంటాం. అర్థమైంది కదా. రెంట్ సీకింగ్కి క్రోనీ క్యాపిటలిజంకి మధ్య ఉన్న డిఫరెన్స్. మూడోది అపార్చునిటీ కాస్ట్. మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. హైదరాబాద్లో మీకు కొన్ని ప్రాంతాలు, నల్లగళ్ళ కావచ్చు, కొండాపూర్ కావచ్చు, ఇలాంటివి గత 10 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందాయి. అలాగే మూకిలా కావచ్చు. 10 సంవత్సరాల క్రితం మీ దగ్గర ₹1,00,000 డబ్బులున్నాయి. 10 సంవత్సరాల క్రితం ₹1,00,000 డబ్బులున్నాయి. ఆ ₹1,00,000 పెట్టి మీరు కొండాపూర్లో 10 సంవత్సరాల క్రితం స్థలం కొన్నారనుకోండి. మీరు పెట్టింది 1,00,000. కొండాపూర్లో మీరు ఆ ₹1,00,000 పెట్టి స్థలం కొన్నారు. ఇవాళది 10 లక్షలు అయింది. కొండాపూర్ నల్లగళ్ళ ఏరియాలో బాగా పెరిగాయి కదా. గచ్చిబౌలి అంటే మొదటే పెరిగింది, హైటెక్ సిటీ గచ్చిబౌలి. సో కొండాపూర్ నల్లగళ్ళల్లో మీరు 10 ఏళ్ల క్రితం ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇవాళది 10 లక్షలు అయింది. 10 ఏళ్ల తర్వాత 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు అయింది. కొంతమంది కొంచెం భయపడుతూ అంటే ఒక వ్యక్తి, ఏ అనే వ్యక్తి అక్కడ ఇన్వెస్ట్ చేశాడు, ఇవాళ 10 లక్షలు వచ్చాయి. ఇంకొకళ్ళు కొంచెం కన్సర్వేషనిస్ట్ ఉన్నారు. భయపడుతూ ఎందుకులే బాబు, రిస్క్ ఉంటుంది కదా అని చెప్పి తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేశారు ₹1,00,000. ఇవాళ 2 లక్షలు వచ్చాయి. అక్కడ కూడా పెరిగాయి. 1,00,000కి 2 లక్షలు వచ్చాయి. కానీ ఇక్కడ 1,00,000కి 10 లక్షలు వచ్చాయి. ఎంత డిఫరెన్స్? 8 లక్షల డిఫరెన్స్. దాన్ని అపార్చునిటీ కాస్ట్ అంటారు. అంటే ఇక్కడ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం వల్ల అపార్చునిటీ కాస్ట్ ఈజ్ హ్యూజ్. పేపర్స్లో మనం చూస్తూ ఉంటాం, హ్యూజ్ అపార్చునిటీ కాస్ట్ అని చెప్పి. మీకు ఒక చిన్న ఉదాహరణతో చెప్పాను. ఇక్కడ డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. ఇట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ ఏ ఫోర్గాన్ ఆప్షన్ లెస్ ద రిటర్న్ ఆన్ యువర్ చూసన్ ఆప్షన్. ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో కొండాపూర్లో స్థలం కొనకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ 10 సంవత్సరాలకి చేయటం వల్ల చాలా నష్టం జరిగింది. ఇట్ ఈస్ హ్యూజ్ అపార్చునిటీ కాస్ట్. ఎకనామీస్ ఆఫ్ స్కేల్. ఒక కొవ్వొత్తులు తయారు చేసే వాళ్ళు ఉంటారు. 100 కొవ్వొత్తులు తయారు చేస్తున్నారు. 100 కొవ్వొత్తులు తయారు చేస్తున్నారు అంటే క్యాండిల్స్. ఒక్కొక్క కొవ్వొత్తి కాస్ట్ ₹5. 100 కొవ్వొత్తులు తయారు చేస్తే ఒక్కొక్క కొవ్వొత్తి కాస్ట్ ₹5. వాళ్ళకి డిమాండ్ పెరిగింది.
దాంతో 500 కొవ్వొత్తులు తయారు చేస్తున్నారు. 500 క్యాండిల్స్ తయారు చేస్తున్నారు రోజుకి, డిమాండ్ పెరగటం వల్ల. అప్పుడేమవుతుంది, క్యాండిల్ తయారు చేసే కాస్ట్ 5 రూపాయల కంటే పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. అది 4 రూపాయలకు వచ్చేస్తుంది. ఎందుకని? ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అర్థమైంది కదా? ఇక్కడ ఎఫిషియెంట్గా, ఎకానమికల్గా ప్రొడక్షన్ చేయటం సాధ్యమవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, స్థలం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కావాల్సినంత కేపబిలిటీ ఉంది, ఎంటర్ప్రినర్షిప్ ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల 100 కొవ్వొత్తులు తయారు చేసినా, 500 కొవ్వొత్తులు తయారు చేసినా సరే, ఇక్కడ ఆ ఎంటర్ప్రినర్షిప్ బ్రెయిన్ అదే కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఇంకొంచెం పెంచుతారు. సో ఇట్లా ప్రొడక్షన్ పెరగటం వల్ల పర్ యూనిట్ కాస్ట్ తగ్గటాన్ని ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటారు. ముఖ్యంగా ఈ పదం ఎందుకని విరివిగా వ్యాప్తిలోకి వచ్చిందంటే, ఆన్లైన్ కంపెనీస్ వచ్చిన తర్వాత, ప్లాట్ఫామ్ కంపెనీస్, స్విగ్గీ, జొమాటో ఇలాంటి కంపెనీస్ వాళ్ళకి చూడండి, ఒక్కసారి ప్లాట్ఫామ్ తయారు చేస్తే చాలు. ఒక్కసారి ప్లాట్ఫామ్ తయారు చేస్తే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వాళ్ళు ఒకవేళ ఆ దేశానికి సంబంధించిన ప్లాట్ఫామ్ ఏదైనా చిన్న దేశంలో తయారు చేశారనుకోండి, మాల్దీవ్స్లో తయారు చేశారు. అక్కడ వాళ్ళకి ఎకానమీస్ ఆఫ్ స్కేల్కి స్కోప్ అంత ఉండదు. ఆ దేశం జనాభా 5-6 లక్షలు ఉంటుందేమో. మన దేశం లాంటి దేశంలో ఇలాంటి ప్లాట్ఫామ్ తయారు చేస్తే, స్విగ్గీ, జొమాటో లాంటివి, దాన్ని ఎక్స్పాండ్ చేసేయచ్చు. దాంతో ఏమవుతుంది, వాళ్ళకి లాభాలు పెరుగుతాయి, వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్కి అవకాశాలు ఉండటం మూలంగానే మన దేశం వైపు ప్రపంచ సంస్థలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటివి మన దేశం వైపు చూస్తున్నాయి అన్నమాట. మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ భారతదేశం ప్రముఖ బిజినెస్ కేంద్రంగా మారింది. మీరు మైక్రోసాఫ్ట్ తీసుకున్నా సరే, గూగుల్ తీసుకున్నా సరే, ఇంకా నెట్ఫ్లిక్స్ తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా, ఎందుకంటే మన దేశంలో ఎకానమీస్ ఆఫ్ స్కేల్కి స్కోప్ ఉందన్నమాట. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ హైటెక్ సిటీ కట్టారు 25 ఏళ్ల క్రితం హైదరాబాద్లో. తర్వాత చాలా సంస్థలు వచ్చాయి హైదరాబాద్లో, హైటెక్ సిటీ ప్రాంతంలో. ఇక్కడ ఒకవేళ ఒక వ్యక్తికి నెలకి జీతం 2 లక్షలు అనుకోండి, నెలకి జీతం 2 లక్షలు. అతనికి 2 లక్షలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, అతను ఆ చుట్టుపక్కల సర్వీసెస్ కూడా పెరిగిపోతాయి. అంటే 2 లక్షలు వచ్చినప్పుడు ఆయన ఎంటర్టైన్మెంట్కి ఖర్చు పెడతారు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి, అంటే ఇలాంటి 2 లక్షల బిజినెస్ వచ్చేటువంటి ఎంప్లాయీస్ ఒక సంస్థలో 1000 మంది ఉన్నారనుకోండి. 1000 మంది ఉంటే ఆ చుట్టుపక్కల రెస్టారెంట్స్కి డిమాండ్ పెరుగుతుంది, హై ఎండ్ రెస్టారెంట్స్కి డిమాండ్ పెరుగుతుంది, హై ఎండ్ కాఫీ షాప్స్కి డిమాండ్ పెరుగుతుంది, హై ఎండ్ లగ్జరీ గూడ్స్కి డిమాండ్ పెరుగుతుంది. అంటే ఎవరికైనా సరే ఎక్కువ ఇన్కమ్ వస్తే దాని ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్తో ఎక్కువ శాలరీస్, హై ఎండ్ శాలరీస్ ఉన్నటువంటి బిజినెసెస్ ఒక ప్రాంతానికి వస్తే, మీరు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఏరియా తీసుకుంటే అక్కడ లక్షల్లో శాలరీ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు స్పెండ్ చేయడం కూడా అలాగే ఉంటుంది. దాన్ని మనం ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటాం. అంటే ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ మూలంగా చాలామంది కంఫర్టబుల్గా బతుకుతారనమాట. ఆ ప్రాంతంలో అందరూ సుఖంగా ఉంటారు. వాళ్ళకి పైన ఎక్కువ ఆదాయాలు వచ్చేటువంటి వాళ్ళు ఉంటే అక్కడ మిగతా ప్రజల మీద కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. దాన్ని ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటారనమాట. తర్వాత జీరో సమ్ గేమ్. ఎకానమీ అనేది ఎప్పుడు కూడా జీరో సమ్ గేమ్ కాదు. అంటే జీరో సమ్ గేమ్ అంటే ఏంటంటే, కొంతమందికి వచ్చినటువంటి లాభాలు కొంతమందికి వచ్చినటువంటి నష్టాలకి ఈక్వల్ అయితే, కొంతమంది బాగా లాభపడ్డారు, కొంతమంది బాగా నష్టపోయారు, ఈ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అది జీరో సమ్ గేమ్. ఎకానమిక్లో గ్రోత్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎకానమీ జీరో సమ్ గేమ్ కాదు. ఈ జీరో సమ్ గేమ్ అనేటువంటిది కూడా తరచుగా మీకు వినపడుతూ ఉంటుంది. ఇక గ్రే మార్కెట్, హోర్డింగ్. గ్రే మార్కెట్ గురించి ఒక ఉదాహరణ చెప్తాను. మొన్నటిదాకా గోల్డ్ మీద కస్టమ్స్ డ్యూటీ ఎంత ఉండేది? 15% అనుకుంటాను. ఈ మధ్య బడ్జెట్లో 6%కి తగ్గించినట్టున్నారు.
15% కస్టమ్స్ డ్యూటీ ఉన్నప్పుడు ఒక ఎస్టిమేట్ ప్రకారం మన దేశానికి 800 టన్స్ గోల్డ్ ఒక ఆర్థిక సంవత్సరంలో అఫీషియల్ ఛానల్స్ ద్వారా వస్తే, 800 టన్నులు గోల్డ్ వస్తే 150 టన్నులు ఇప్పుడు తగ్గొచ్చు. ఇది ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ 15 నుంచి 6కి తగ్గించారు కదా. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల గ్రే మార్కెట్ అనేటువంటిది తగ్గే అవకాశం ఉంది. గ్రే మార్కెట్ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో కస్టమ్స్ డ్యూటీ ఆన్ గోల్డ్, సిల్వర్ తగ్గించడం జరిగింది. ప్లాటినం కూడా తగ్గించారు, 6.4% ఏదో చేశారు. సో దాని వెనకాల ఇంకొక రీజన్ కూడా ఉంది. గ్రే మార్కెట్ తగ్గించడమే కాకుండా మన దేశానికి సంబంధించినటువంటి జెమ్స్ అండ్ జ్యువెలరీకి ఎక్కువ థ్రస్ట్ ఇవ్వడానికి కూడా, ఎందుకంటే జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ మన దేశ ఎక్స్పోర్ట్స్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. అది ఒక కారణం. ఇక ఈ గ్రే మార్కెట్ అంటే ఏంటంటే, ఈ 800 టన్నులు అఫీషియల్ ఛానల్స్ ద్వారా వచ్చింది, అఫీషియల్గా ఇంపోర్ట్ అయింది. 150 టన్నులు ఎటు నుంచి వచ్చిందో తెలియదు, ఎవరు తెచ్చారో తెలియదు. అవి అఫీషియల్ ట్రేడింగ్ ఛానల్స్లోకి రాలేవు. అదంతా అన్అఫీషియల్గా జరుగుతుంది. మీకు బిల్ ఎవరు, మీరు అడగరు. బ్లాక్ మనీ ఉంటే తీసుకెళ్ళి అది ఇచ్చేస్తారు, ఒక 1 kg గోల్డ్ కొనుక్కుంటారు. అదంతా గ్రే మార్కెట్ అంటావు అనమాట. లిబరలైజేషన్ అయిన తర్వాత గ్రే మార్కెట్ బాగా తగ్గిపోయింది. లిబరలైజేషన్ కంటే ముందు మీరు 25 ఏళ్ళు 30 ఏళ్ళ వెనక్కి పోయారనుకోండి, అప్పట్లో మన దేశానికి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ చాలా కంట్రోల్డ్గా ఉండేవి. ఆ టైంలో చాలా గ్రే మార్కెట్లో అవైలబుల్గా ఉండే పెన్నులు కావచ్చు, సోప్స్ కావచ్చు, ఇతరితర మిగతా కాంపోనెంట్స్ కావచ్చు. తర్వాత ఈ హోర్డింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ అవసరమైన దానికంటే ఎక్కువ క్వాంటిటీని దాచిపెట్టి ఉంచడం అనమాట. ఎప్పుడైనా సరే స్కేర్సిటీ వస్తుంది, ప్రోడక్ట్ దొరకటం కష్టం, మార్కెట్లో దీనికి ఇబ్బందులు వస్తాయి, దీని అవైలబిలిటీ తగ్గుతుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ట్రేడర్స్ అలాగే హోల్సేలర్స్, రిటైలర్స్ వీళ్ళంతా కూడా ఎక్కువ క్వాంటిటీని కొనేసి దాచి ఉంచుతారు. వాళ్ళే ఆర్టిఫిషియల్గా స్కేర్సిటీ క్రియేట్ చేస్తారు, గోడౌన్లలో దాచేస్తారు. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ అయ్యేసరికి ఏమవుతుంది, రేట్లు పెరిగిపోతాయి. అప్పుడు నెమ్మదిగా బయటికి తీసుకొచ్చి అమ్ముతారు. దీన్ని హోర్డింగ్ అంటారు. ఇది అనెథికల్, అలాగే ఇల్లీగల్ అనమాట హోర్డింగ్ అనేది. అర్థమైంది కదా. లాజిస్టిక్స్ కాస్ట్ అనేటువంటి పదం తరచుగా వినపడుతూ ఉంటుంది. మన దేశంలో లాజిస్టిక్స్ కాస్ట్స్ అనేది ఎక్కువ కావటం వలన మనం ప్రపంచవ్యాప్తంగా మన ప్రోడక్ట్స్ కాంపిటీటివ్ కాలేకపోతున్నాయి అని మీరు పేపర్లో చదువుతూ ఉంటారు. లాజిస్టిక్స్ కాస్ట్స్ తగ్గించడానికి మన దేశం కూడా చాలా ప్రయత్నం చేస్తోంది. లాజిస్టిక్స్ కాస్ట్ జిఎస్టీ ఇంట్రొడక్షన్ మూలంగా కొంతవరకు తగ్గటం జరిగింది. అసలు లాజిస్టిక్స్ కాస్ట్ అంటే ఏమిటంటే, ప్రోడక్ట్ని ఫ్యాక్టరీ నుంచి కన్స్యూమర్ దాకా తీసుకెళ్ళడానికి. మీరు ఒక టీవీ సెట్ కొన్నారనుకుందాం. టీవీ సెట్ అది గుజరాత్లో తయారైంది. గుజరాత్లో తయారైన తర్వాత హైదరాబాద్ వచ్చి మీ ఇంటికి చేరాలి. హైదరాబాద్లో అట్లీస్ట్ షోరూమ్కి చేరాలి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, తయారైన తర్వాత దానికి ప్యాకేజ్ చేయాలి, ఎక్కడో ఒక ట్రక్లో లోడ్ చేయాలి, అక్కడి నుంచి అది హైదరాబాద్ వచ్చి బయట ఉన్న గోడౌన్లో దాన్ని దించాలి, అక్కడి నుంచి షోరూమ్కి రావాలి. సో ఈ ప్రాసెస్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది కదా, ట్రాన్స్పోర్టేషన్, ప్యాకింగ్, అన్ప్యాకింగ్, ఈ లాజిస్టిక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, కొంత దూరం బై రోడ్ ట్రావెల్ అవ్వచ్చు, కొంత దూరం బై ట్రైన్ ట్రావెల్ అవ్వచ్చు, రకరకాల మార్గాల ద్వారా ట్రావెల్ అవ్వచ్చు. ఈ కాస్ట్స్ అన్నీ కలిపితే ఎంత పర్సెంట్ ఉంటుందో దాన్ని లాజిస్టిక్స్ కాస్ట్ అంటారు. మన జీడిపిలో ఇలాంటి కాస్ట్స్ అన్నీ కలిపితే ఎంత పర్సెంటేజ్ ఉంటుందో దాన్ని లాజిస్టిక్స్ కాస్ట్ అంటారు. మన దేశం విషయానికి వచ్చేసరికి లాజిస్టిక్స్ కాస్ట్స్ మీరు గమనిస్తే అవి మన దేశ జీడిపిలో దాదాపు 14% ఉన్నాయి. అడ్వాన్స్డ్ కంట్రీస్లో చూస్తే అవి కేవలం 7%, 8% ఉంటాయి. లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి మన ఎఫిషియన్సీస్ పెరగాలి. జిఎస్టీ రాకముందు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ట్రక్కులు వెళ్ళాలంటే బార్డర్లో ఆపేసేవాళ్ళు, చెకింగ్ పేరు మీద 5-6 గంటలు ఆపేసేవాళ్ళు. ఇప్పుడు ఆ హ్యాజిల్స్ అన్నీ తగ్గిపోయాయి. తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మల్టీ మోడల్ సిస్టమ్ లేదు. అది పెద్ద డ్రాబ్యాక్. నేను ఇక్కడ టీవీని
ఇక్కడ ప్యాక్ చేస్తే, ఇక్కడ నేను టీవీని ప్రొడ్యూస్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ ప్యాక్ చేస్తాను. ప్యాక్ చేసినప్పుడు ఇది వెళ్ళిపోయి అక్కడ ఏదైతే గోడౌన్ ఉంటుందో అక్కడ దాకా చేర్చే బాధ్యతని మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్కి ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాలి. అది రైలు కావచ్చు, రోడ్ కావచ్చు, బై రోడ్, అలాగే చిన్న చిన్న ట్రక్కుల్లో కావచ్చు, సిటీల్లో వెళ్ళటం. ఈ టోటల్ అందరూ ఒక్కళ్ళే బాధ్యతను తీసుకొని గూడ్స్ని చేరవేస్తే అప్పుడు లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గుతాయి. ప్రస్తుతం ప్రాబ్లం ఏంటంటే ఈ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్లో చాలా హ్యాజిల్స్ ఉన్నాయి. నేను కొంత దూరం బై రోడ్ పంపించాను అనుకోండి, మళ్ళీ దాన్ని ట్రైన్లో లోడ్ చేయాలనుకోండి, అక్కడ మళ్ళీ డిలేస్ అవుతాయి. ట్రాన్స్షిప్మెంట్ అంటాం. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో లాజిస్టిక్స్ కాస్ట్ని తగ్గిస్తే మన దేశం ప్రోడక్ట్స్ గ్లోబల్లీ కాంపిటేటివ్ అవుతాయి. తర్వాత లో హ్యాంగింగ్ ఫ్రూట్స్, తక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ అవుట్కమ్, తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ అవుట్కమ్ వస్తే వాటిని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటారు. ఉదాహరణకి ఆధార్ కార్డు వచ్చిన తర్వాత, యూనిక్ ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరికైనా సరే డబ్బులు పంపించడం చాలా తేలికైపోయింది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఇంటెండెడ్ బెనిఫిషియరీస్ని చేరటం ఏదైతే ఉందో ఇది తక్కువ కాస్ట్తో, మినిమం ఎఫర్ట్తో చేస్తున్నాం ఇవాళ. అది లో హ్యాంగింగ్ ఫ్రూట్. అందుకే మీరు ఇక్కడ గమనిస్తే ఇప్పటిదాకా జరిగినటువంటి గ్రోత్, ఇప్పటిదాకా పెరిగినటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక ఎత్తు, రాబోయే కాలంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగటం ఇంకొక ఎత్తు. మన దేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఇప్పుడు? $2,400 పర్ క్యాపిటల్. హై ఇన్కమ్ కంట్రీకి 2047 కల్లా వికసిత్ భారత్ ద్వారా మనం రీచ్ అవ్వాలి అనేది ప్రధానమంత్రి గారి గోల్ అన్నమాట. హై ఇన్కమ్ కంట్రీస్కి వెళ్ళటానికి, హై ఇన్కమ్ కంట్రీస్ లిస్ట్కి వెళ్ళటానికి చాలా దూరం ఉంది. ప్రస్తుతం పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాదాపు $13,000-14,000 ఉంటే అది హై ఇన్కమ్ స్టేటస్. ఇక ఇప్పుడు 2047కి వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ తోటి అది $20,000-21,000 వెళుతుంది. మనం $20,000-21,000 పర్ క్యాపిటాకి వెళ్ళాలంటే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అనేటువంటివి ఎప్పుడు అందుబాటులో ఉండవు. నార్మల్గా మనం తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ అవుట్కమ్ వచ్చేటువంటి వాటిని ముందే వాడేస్తాం. ఇక రాబోయే కాలంలో గ్రోత్ రావాలంటే రాష్ట్రాలతోటి కోఆర్డినేషన్ అవసరం. అలాగే ల్యాండ్ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్, అలాగే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్, అక్కడున్న హ్యాజిల్స్ అన్ని తీసేయటం, లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడం, ఇవన్నీ చేస్తేనే మనం హై ఇన్కమ్ స్టేటస్కి వెళ్ళగలం. లేకపోతే ఈ మధ్య ఒక రిపోర్ట్లో హెచ్చరించినట్టు మనం కూడా ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో ఉండిపోతాం. 7,000, 8,000 పర్ క్యాపిటల్ దగ్గర స్టక్ అయిపోయే అవకాశం ఉంది. దాన్ని మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటారు. అర్థమైంది కదా? తర్వాత ఎంబెడెడ్ ట్యాక్సెస్. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, రా మెటీరియల్స్ కొంటారు, ఆ రా మెటీరియల్స్ మీద ట్యాక్సెస్ కడతారు. తర్వాత మీరు ఫైనల్ ప్రోడక్ట్ మీద ట్యాక్సెస్ కట్టేటప్పుడు ఈ రా మెటీరియల్స్ మీద ఏదైతే ట్యాక్సెస్ కట్టారో అవి మినహాయించుకుని కడతారు. అంతే కదా? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. ఒకవేళ ఆ మినహాయింపు లేదనుకోండి, రా మెటీరియల్ మీద ట్యాక్స్ కట్టి ఫైనల్ ప్రోడక్ట్ మీద ట్యాక్స్ కట్టి ట్యాక్స్ మీద ట్యాక్స్ అయిపోతుంది. దాన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే జిఎస్టీ వచ్చిన తర్వాత క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పోయిందని చెప్పుకున్నాం. కానీ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ జిఎస్టీ కిందకి మనం తీసుకురాలేదు. డీజిల్, ఒక ఎంఎస్ఎంఈ ఉంటుంది, మైక్రో ఎంటర్ప్రైజ్ ఉంటుంది, ఒక ప్రోడక్ట్, ఒక గేట్ తయారు చేయడానికి డీజిల్ని వాడాడు. డీజిల్ మీద చాలా ట్యాక్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ మనకు తెలియదు. మనం డీజిల్ పోయి 1 లీటర్ కొనుక్కుంటాం, $100 ఎంతో పే చేస్తాం. అందులో సెంటర్, రాష్ట్రాలు కలిపి సగానికి పైన ట్యాక్సెస్ ఉన్నాయి. అర్థమైంది కదా? మరి ఆ ట్యాక్సెస్ని మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. మళ్ళీ ఫైనల్ ప్రోడక్ట్ మీద ట్యాక్సెస్. ఆల్రెడీ మనం డీజిల్ మీద ట్యాక్స్ కట్టాం, కరెంట్ మీద ట్యాక్స్ కట్టాం, కానీ వాటికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫెసిలిటీ లేదు. అందుకే దీన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం, ఎంబెడెడ్ ట్యాక్సెస్ అంటాం వీటిని. మనం ఏదైతే ట్యాక్సెస్ కడుతున్నామో, ఒకవేళ మీరు రా మెటీరియల్ కొన్నారు ఏదైనా ఫైనల్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి, అక్కడ రా మెటీరియల్ మీద మీరు ఏదైతే ట్యాక్స్ కట్టారో దాన్ని మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మెకానిజం ద్వారా మినహాయించుకొని ఫైనల్ ట్యాక్స్ కడతారు. బట్ ఇక్కడ
జిఎస్టి పరిధిలోకి రానటువంటివి ఏవైతే ఉన్నాయో, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి కట్టేటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, స్టాంప్ డ్యూటీ ఉంది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి, దానికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు, ఎలక్ట్రిసిటీ ఖర్చులకి రాదు, డీజిల్కి రాదు, పెట్రోల్కి రాదు. వీటన్నిటినీ ఎంబెడెడ్ ట్యాక్స్ అంటాం. మీరు గమనిస్తే మన దేశం గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎకానమీగా తయారు కాలేకపోయటానికి ఉన్నటువంటి కారణాలలో ఒకటి హై లాజిస్టిక్స్ కాస్ట్ ఒకటైతే రెండోది ఎంబెడెడ్ ట్యాక్సెస్. జిఎస్టీ రావటం వల్ల చాలా పోయాయి, బట్ మిగతావి కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. అప్పుడే మనకి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ పోతుంది, ఎంబెడెడ్ ట్యాక్సెస్ కూడా పోతాయన్నమాట. సరే, రేపు శుక్రవారం నాడు 20వ చివరి మాడ్యూల్కి అటెండ్ అవ్వండి. నమస్తే.